రాతిలో భగవంతుడిని చూసే మనం ఎప్పుడు మన మనసులను రాతిగా మార్చేసుకున్నామో తెలియకుండానే జరిగిపోయింది. అందరికీ నమస్కారం. యాత్రానందం రెండవ భాగం కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది కదా. మహాశివరాత్రి లైవ్ వల్ల కాస్త ఆలస్యంగా ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను. మొదటి భాగం ఎక్కడ ఆపుకున్నామంటే 9 సంవత్సరాల రాము అనే పిల్లాడు వారి కుటుంబం అంతా కలిసి తిరుమల యాత్రకు బయలుదేరి తిరుపతి చేరుకొని అక్కడి నుండి కాలినడకన మోకాలి మెట్ల వరకు చేరుకున్నారు. ఇక ఇక్కడి నుండి కథలోకి వెళ్తే అలిపిరిని అందుకునేసరికి అసురుసురైపోయాము. దేవకి హెచ్చరికల్లోని వాస్తవం ఏపాటిదో తెలిసొచ్చింది. అప్పుడే ఏమైంది? మోకాలి మెట్ల దగ్గర ఉంది మీ కథ అన్నారు నాన్నగారు. ఆయాసంగా ఉందిరా నాయనా, కాసేపు బడలేక తీర్చుకోకపోతే నేనెక్కలేను అంటూ నాన్నమ్మ ఒక మెట్టు పైన కూలపడిపోయింది. అప్పటికి సూర్యోదయమై 4 బారల పొద్దెక్కింది. నులివెచ్చని పసిమి కిరణాలు, పచ్చని తరులత గుల్మాదులతో కూడిన కొండలు, కోనలు కన్నుల పండుగగా ఉన్నాయి. మైమరచి అక్కడ ఎంతసేపు కూర్చున్నామో తెలియదు. ఆలస్యమైతే ఎండకు తట్టుకోలేము, పదండి పదండి అంటూ వేగరించారు నాన్నగారు. మా యాత్ర మళ్ళీ కొనసాగింది. అరణ్య గర్భం గుండా ముందుకు నేను వెళ్తున్నాను. లోగొంతులో పాడుకుంటూ దేవకి నా వెనక నుంచి నడుస్తోంది. జామ మామిడి వెలగ సీతాఫల చెట్లు, చెట్లతో పెనవేసుకున్న పొదరిల్లు, కొల్లలమ్మ చెల్లి కొండపైన జల్లు జల్లుని పారుచుండు సెలయేళ్ళు. అబ్బో, ఎన్నెన్ని సెలయేళ్ళో! విరామం అనేది తమ స్వభావానికి విరుద్ధమైనట్టుగా పడుతూ లేస్తూ త్రొళ్ళింతలు పడుతూ మలుపులు తిరుగుతూ ఒకచోట బాహాటంగా కనిపించి మరొక చోట అంతర్ధానమైపోతూ అల్లరి పిల్లలా ఇచ్చ వచ్చినట్టుగా ఆడుకుంటూ తమదైన గొంతుతో పాడుకుంటూ అవి ఎక్కడికి వెళ్తున్నాయో. మేమొక కొండపేటు పక్కన నడుస్తున్నాము. ఎడమవైపుగా నిటారుగా పైకి లేచిన పేటు, కుడివైపున పాతాళానంటే పెద్ద లోయ. కొండ కొమ్మును చూడ తల ఎత్తబోకు, కొప్పులో పువ్వులు క్రింద జారేను, ఆ లోయ పేరు అవ్వా సేరుకోన, అటు చూడబోకురా కళ్ళు తిరిగేను. చొక్క కాలర్ పట్టుకొని నన్ను వెనక్కి లాగుతూ అంది దేవకి. ఉదయం 9ంటికి మేము ఏడుకొండల మేడలెక్కి ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నాము. 10,000 శేషుల పడగల మయమైన శ్రీహరి వాసాన్ని దూర దూరాల నుంచే కనుగొంటూ దగ్గరికి నడిచాము. శరీరానికి ఇంపితమైన, మనసుకు ఆహ్లాదకరమైన ఆ ప్రశాంత వాతావరణంలో పులకించిపోయాము. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించడం, పుష్కరిణిలో స్నానం, పూటకూళ్ల ఇంట్లో మధ్యాహ్న భోజనం, ఇన్ని పనులు ముగిశాక కదులుతున్న భక్తుల వరుసతో పాటు కదులుతూ జగములేలే ప్రభువు సన్నిధానంలోకి చేరుకునేసరికి 1:30 కావచ్చింది. నిలువెత్తు దేవుడు నయన మనోహరంగా నిల్చున్నాడు. అభయముద్ర పట్టి ఆశీస్సులు అందిస్తున్నాడు. వరసలో నా ముందుగా నిల్చున్న దేవకి మెల్లగా పాడుకుంటూ ఉంది. భక్తితో కొలిచిన కరుణించి మనకు వరమిచ్చు వట్టి కాసుల వేల్పు వీడు, ఈ 7 లోకాల పాలించువాడు, 7 కొండల పైన వెలసియున్నాడు, శ్రీనివాస ప్రభో నీకు జోహారు, శ్రీ వెంకటేశ్వర నీకు జేజేలు, అనుచు చేతులు మ్రోడ్చి మ్రొక్కవలెనండి, శుభములదవును మనకు ఇది తథ్యమండి. దేవకి చేతులు జోడించింది. స్వామి పెదవి పైన మందహాసం మెరిసింది. అమ్మాయి, నీ భక్తిభావం గొప్పది, నీకు సమస్త సన్మంగళాలు కలుగునుగాక అని దీవించాడు. తర్వాత వంతు నాదే, ఏమంటాడో ఏమిటోనని జంకు బొంకులతోనే అంజలి ఘటించాను. ఓరి చిలిపి కుంక, పుట్టి 9 ఏళ్ళయ్యాక ఇప్పుడొస్తున్నావా? ఇక మీదట వీలైనప్పుడల్లా వస్తుంటావు గదా అన్నాడాయన. అట్లాగే స్వామి, అట్లాగే అన్నాను. మరునాడు మేము గోగర్భం వెళ్ళాము. పాపనాశనంలో గ్రుంకలు తీశాము. జాపాలి తీర్థమంతా తిరిగి చూచాము. కొండల్లో, కోనల్లో, పెరిగిన తరువుల్లో, విరిసిన పువ్వుల్లో, జలాశయాల్లో, జలపాత్రాల్లో, సూర్యకాంతుల్లో, వెన్నెల వెలుగుల్లో, చలిగాలుల్లో, వానల జల్లుల్లో, వివిధ ప్రాంతాల, వివిధ భాషల, వివిధ వేషాల, వివిధ ఆకారాల ప్రజల వెల్లువల్లో భగవల్లీలలు భావించి దర్శించి తరించాము. సత్రంలో ఓ గది తీసుకొని మా వంట మేమే చేసుకుంటూ 3 రోజుల పాటు భగవత్ సన్నిధిలో ఉండి 4వ నాడు చంద్రగిరి దారిలో క్రిందికి దిగి వచ్చేశాము. పంచమి నాటితో ప్రారంభమైన మా యాత్ర దశమి నాటితో ముగిసింది. ఏకాదశి రాత్రి మా ఇంట్లో పెద్ద సమారాధనం జరిగింది.
గాడిపొయ్యిలు తవ్వించి కుండిగలు పెట్టించి పెద్ద ఎత్తున వంటలు చేయించి సమీప ప్రాంతాల్లోని బంధుమిత్రులందరినీ పిలిపించి యాత్రకు వెళ్ళి తీసుకొచ్చిన తీర్థ ప్రసాదాలన్నీ పంచిపెట్టిన తరువాత మృష్టాన్నాలతో వారిని సంతృప్తుల్ని గావించాము. సాకల్యంగా నెరవేరిన ఎలుతీర్థాన్ని పురస్కరించుకొని ఫలానా వాళ్ళు గొప్ప సమారాధన చేశారని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఘనంగా చెప్పుకున్నారు. చెప్పాను కదండి, ఇదంతా 50 ఏళ్ల క్రిందటి సంగతి. నా ప్రస్తుత నివాసం హైదరాబాదు. రాష్ట్ర స్థాయి ఉద్యోగిని. జీతం 10,000, వాటర్స్ ఫ్రీ, 2 కార్లు, 3 ఫోన్లతో పాటు 4 పనివాళ్ళు ఎల్లప్పుడూ నా ఆధీనంలో ఉంటారు. ఉన్న వ్యాపకాలను బట్టి నాకు వీలు దొరకడం కలలోని మాట. అయినా వీలు చేసుకుని ఏడాదికోసారి తిరుపతికి వెళ్తాను. ఏదైనా ఎక్స్ప్రెస్లో వెళ్ళి దిగేసరికి స్థానికులైన క్రింది ఉద్యోగులు నా కోసం కారు ఏర్పాటు చేసి ఉంటారు. కొండపైకి 1 గంట ప్రయాణం. మధ్యాహ్నానికల్లా ప్రత్యేక దైవదర్శనం. సాయంకాలం మళ్ళీ ఏదో ఒక బండిలో తిరుగుటపా తప్పనిసరి. ఈ తాపత్రయాన్ని చూచి స్వామి జాలిపడడం రివాజ్ అయిపోయింది. ఏం నాయనా, బాగా బిజీ అయిపోయావు గదూ, భార్య బిడ్డలతోనైనా గడపడానికి తిరగలేనట్టుంది, అయ్యో పాపం అంటుంటాడాయన. అవును స్వామి, నేను తింటున్నానే గాని ఆ తిండిలోని రుచిని ఆస్వాదించలేకపోతున్నాను. జీవిస్తున్నానే గాని జీవితంలోని మాధుర్యాన్ని చవిచూడలేకపోతున్నాను. యాత్ర చేస్తున్నానే గాని యాత్రానందాన్ని పొందలేకపోతున్నాను. యాంత్రిక నాగరికత నన్నొక యంత్రంలా మార్చేసింది. నువ్వేమో రాతినే నాతిగా మార్చిన వాడివి. నన్ను మళ్ళీ మనిషిగా చేయవా స్వామి అని నేను వేడుకుంటూ ఉంటాను. కథ సమాప్తం. ఇది విన్నాక మనకు అదే ప్రశ్న మొదలవుతుంది కదా. యాంత్రికత అనేది మన జీవితంలో భాగమైపోయింది. దేనిని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాము, ఆఖరికి బాధను కూడా. రాతిలో భగవంతుని చూసే మనం ఎప్పుడు మన మనసులను రాతిగా మార్చేసుకున్నామో తెలియకుండానే జరిగిపోయింది కదా. 1991లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటి పరిస్థితులు చెప్పనవసరం లేదు. ఈ కథ ఉద్దేశం యాత్ర యొక్క ఆనందం గురించే చెప్పడం కాదు, జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ అనుభవించమని చెప్పడమే. విన్నవారిలో ఒక్కరైనా ఆలోచిస్తారని, ఆచరిస్తారని చిన్న ఆశతో ఈ కథ మీ ముందుకు తెచ్చాను. మరలా మరో కథతో త్వరలో మరో ప్రపంచంలో కలుద్దాం. సెలవు, మీ వేణు.